మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి ఫస్ట్ ఏడీజే డిస్ట్రిక్ట్ జడ్జి నల్గొండ బి తిరుపతి పలు సెక్షన్ల ప్రకారం 20 సంవత్సరాల సాధారణ జైలు మరియు బాధితురాలికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి ఫస్ట్ ఏడీజీ డిస్ట్రిక్ట్ జడ్జి నల్లగొండ బి తిరుపతి పలు సెక్షన్ల కింద 20 సంవత్సరాల సాధారణ జైలు మరియు బాధితురాలికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలలోకి వెళితే 27 సంవత్సరాల ఆంగోత్ వినోద్ లంబాడ కులస్తుడు, ఓసీ ఆయుర్వేద మందుల అమ్మకందారుడు, మర్రిపల్లి తాండా, చారగొండ మండలం, నాగర్ కర్నూలు జిల్లాకి చెందిన అతను డిండి మండలానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేయగా బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం సరియైన ఆధారాలు కోర్టుకి సమర్పించగా నేడు విచారణ అనంతరం నిందితుడికి 20 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష మరియు బాధిత బాలికకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో సరియైన ఆధారాలు సేకరించి కోర్టుకి అందజేసి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పి పరశురాములు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ప్రస్తుత ఎస్హెచ్ఓ రాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పీపీలు వెంకటరెడ్డి, జయరాం నాయక్, సిడిఓ కృష్ణ, లైసెనింగ్ ఆఫీసర్స్ పి నరేందర్, ఎన్ మల్లికార్జున్ల జిల్లా ఎస్పీ అభినందించారు.